హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్కి సంబంధించి సప్లై తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సప్లై ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు కానీ లేదా ఇంప్రూవ్మెంట్కి వెళ్తున్న వాళ్ళు కానీ అందరికీ సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఇంటర్ సప్లై ఎగ్జామినేషన్స్కి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు కానీ అలాగే ఇంప్రూవ్మెంట్కి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ తరగతి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అంటే ముందు అసలు సప్లై ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అనేది ఇంకా మనకి రెండు రాష్ట్రాల్లో కూడా ఎండింగ్లోకి వచ్చేసింది. సో ఈ ఇంకా హాల్ టికెట్స్ ఇప్పుడే ఇంకా ఎగ్జామినేషన్ ఫీజెస్ కట్టారు కాబట్టి ఇక సప్లై హాల్ టికెట్స్ అనేవి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 1 వీక్ to 10 days అనేది పట్టే అవకాశం ఉంటుంది. అయితే సెంటర్స్ అనేవి మారుతాయని అడుగుతున్నారు కొంతమంది. ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మేము రెగ్యులర్ ఎగ్జామినేషన్ రాసిన దగ్గరే సప్లై ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయా, మారుతాయా అని. మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందువల్లంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి చాలామంది రాస్తారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎక్కువ సెంటర్స్ ఉంటాయి. బట్ సప్లై ఎగ్జామ్ వచ్చేసరికి తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని సెంటర్స్ అనేవి తగ్గిపోయి దగ్గరలో కలిపి ఒక పెద్ద సెంటర్ని తీసుకొని సప్లై ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అక్కడే ఇంప్రూవ్మెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో సెంటర్ మారే అవకాశం కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక క్వశ్చన్ పేపర్ సప్లై వేరేగా ఇంప్రూవ్మెంట్కి వేరేగా ఉంటుందని అంటున్నారు. అటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సప్లై ఎగ్జామ్ కానీ ఇంప్రూవ్మెంట్కి కానీ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే ఉంటుంది. మొన్న రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో మీరు రాసేటప్పుడు ఒక సెట్ పేపర్ అనేది మీరు రాశారు. సో ఆ రిమైనింగ్ సెట్స్లో ఏదో ఒక సెట్ వచ్చే అవకాశం మాత్రం మీ సప్లై ఎగ్జామినేషన్స్లో ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో దాన్ని వినియోగిస్తారు. ఎడ్యుకేషన్ రీకౌంటింగ్కి ఎవరైనా కట్టేవాళ్ళు సప్లై ఎగ్జామినేషన్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలా, మాకు ఖచ్చితంగా మేము చాలా బాగా రాసాము, మాకు డెఫినెట్గా రీకౌంటింగ్లో కానీ రీవెరిఫికేషన్లో మేము పాస్ అవుతామని నమ్మకం మాకు ఉంది, అటువంటిప్పుడు మేము సప్లై ఎగ్జామ్కి మేము రాయాలా, ప్రిపేర్ అవ్వాలా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందువల్లంటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది ఒక సాటిస్ఫైడ్గా మనం అప్లై చేసినా కూడా అది రీవెరిఫికేషన్ చిన్న హోప్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మీకు స్కానర్డ్ కాపీ మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేస్తారన్న ఉద్దేశంతో మీ రీవెరిఫికేషన్ పేపర్ అనేది కొంత హోప్ అనేది ఉండొచ్చు. కానీ రీకౌంటింగ్ కట్టే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీరు సప్లై ఎగ్జామినేషన్ కూడా హార్డ్ ప్రిపేర్ అవ్వాలి. సో రీవెరిఫికేషన్ వాళ్ళైనా రీకౌంటింగ్ వాళ్ళైనా సప్లై ఎగ్జామినేషన్స్కి ఎగ్జామ్ ఫీజుకు పే చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపేర్ అయిన తర్వాత ఒకవేళ మీకు రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ కన్నా ముందే మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఆ వచ్చినప్పుడు మీరు పాస్ అయిపోతే మీరు మరి సప్లై ఎగ్జామినేషన్స్కి రాయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఏ కారణం చేత మీకు సేమ్ పాత మార్క్స్తో వస్తూ మీరు మళ్ళీ ఫెయిల్ అయినట్టే కానీ మళ్ళీ రిజల్ట్ కానీ వచ్చినట్టయితే అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మెయిన్ సప్లై ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది మాత్రం మీరు ఫాలో అయిపోవడం బెటర్. ఇక ఇంప్రూవ్మెంట్ వాళ్ళు కానీ సప్లై ఎగ్జామినేషన్స్కి రాసేవాళ్ళు పేపర్ కరెక్షన్ ఎలా ఉండొచ్చు సప్లై ఎగ్జామ్లో అడుగుతున్నారు. నేను దీని మీద గత వీడియోలో కూడా చేశాను. సప్లై ఎగ్జామినేషన్ అనేది ఒక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేది ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా బోర్డు కండక్ట్ చేస్తున్నట్టు, ఒక ఇయర్ స్టూడెంట్కి వేస్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్. సో మ్యాక్సిమం మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో వీలైనంత వరకు కొద్దిగా లిబరల్గానే వాల్యుయేషన్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అది ఒక రకంగా ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అది సప్లై పేపరా ఇంప్రూవ్మెంట్ పేపర్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ అని ఏమాత్రం మీరు రాసిన మార్క్స్ వేయాలనుకున్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు మ్యాక్సిమం మార్క్స్ ఇంప్రూవ్మెంట్కి వెళ్ళే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫైనల్గా సప్లై ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళకి 30% రూల్ ఉంటుందా అని అడుగుతున్నారు. 30% రూల్ అనేది ఉండదు. ఎందువల్లంటే ఎట్ ఏ టైం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి మాత్రమే 30% రూల్ అనేది వర్తిస్తుంది. సప్లై ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి 30% రూల్ అనేది ఉండదు. వాళ్ళు 35% ప్రతి సబ్జెక్ట్లో కూడా తెచ్చుకోవాల్సిందే. ఇది వీటికి సంబంధించి టోటల్గా చాలా డౌట్స్, మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ కలిపి ఈ వీడియోలో నేను షేర్ చేశాను. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.